మొన్న ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీని వెనకేసుకొస్తూ టీడీపీకి ఒక సూచన చేసిరు. గతంలో తెలంగాణ మూమెంట్ టైంలో టీడీపీనే లేకుండా చేసిరు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణలో టీఆర్ఎస్ని లేకుండా చేయాలి, బీఆర్ఎస్ని లేకుండా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. సో వారికి సపోర్టివ్గా ఇవన్నీ జరుగుతున్నాయి. కేవలం వారికి సపోర్టివ్గానే కాకుండా 2 years నుంచి వాళ్ళు ఇదే కాలయాపన చేస్తారు. గతంలో ఫార్ములా ఈ రేస్ అన్నారు, అప్పుడు కూడా అరెస్ట్ అవుతున్నారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ పేరు మీద తిప్పడం జరిగింది. కాళేశ్వరం అన్నారు, అక్రమంగా డబ్బులు సంపాదించుకున్నారు అని చెప్పేసి మాట్లాడి అక్కడ టైంపాస్ చేస్తూ తిప్పడం జరిగింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంట. ఆ ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కాదు, వాళ్ళు ఆల్మోస్ట్ Day 1 నుంచి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో అల్టిమేట్గా వాళ్ళ ఫోకస్ వాళ్ళ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలా, ఆ ఇబ్బంది పెట్టి అంటే వాళ్ళు చేసే పనులని కప్పిపించుకోవాలన్న ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాన్ని గెలవడానికి ఈ చిల్లర ప్రయత్నం. గతంలో కూడా ఈ ఫార్ములా రేస్ చేసేటప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండ్రు. అదొక అట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టు మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ నడిపించాలని ప్రయత్నం చేస్తారు. ప్రజలు కన్ఫ్యూజ్ కారు, ఎందుకంటే క్లారిటీగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రజలు కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అదే మాట చెప్పారు. అంటే మొత్తానికి ఎందుకు బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్? మీరు అధికారంలో అనుకుంటారా వాళ్ళు, లేకపోతే వాళ్ళు ప్రతిపక్షంలో అనుకుంటారా? ఎట్లా చెప్పొచ్చు దీన్ని? అదే ఉండొచ్చు మరి ఆలోచన. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే వారు ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నారు చాలా సందర్భాలలో. కొన్ని సందర్భాలలో నేను ముఖ్యమంత్రిని పోయి నాకు గౌరవం ఇవ్వండి అడుక్కునే సందర్భాలు ఉన్నాయి కొన్ని బహిరంగంగా వేదికలలో. అండ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా ఆయన పేర్లు మర్చిపోయారు. సో అట్లా ఈయన ఏదో చేయాలన్న ఆతృతతో, ఏదో టెన్షన్తో, డెస్పరేట్లో ఏదేదో చిల్లర పనులు చేసుకుంటే ఇట్లా చేస్తున్నారు. అండ్ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే ద స్ట్రాంగెస్ట్ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ఏ కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. నిరంతరం వాళ్ళు చేసే ఏ పనులకైనా మేము అడ్డుపడుతున్నాం. అంటే ఏ పని అంటే చిల్లర పనులు, అంటే ప్రజలకి మంచి చేసే పనులు ఎక్కడ కూడా మీరు చేయట్లేదు. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినారు, హైడ్రా మేము అది చేస్తాం ఇది చేస్తాం చెప్పడంలో గొప్పలు ఉన్నాయి, కానీ చేయడంలో ఏముంది రియాలిటీ? చాలామంది పేద ప్రజలను అన్యాయంగా రోడ్డు మీదకి తీసుకొస్తారు, దాన్ని వ్యతిరేకించినాం. అట్లా కొన్ని అంశాలు ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఒక మంత్రుల మధ్యలో గొడవలు అయినప్పుడు ఒక స్కామ్ బయటకు వచ్చింది. ఆ స్కామ్ని హరీష్ రావు గారు ఎక్స్పోజ్ చేసిన తర్వాత వారికి సిట్ పేరుతో నోటీస్ వచ్చింది. దాని తర్వాత కేటీఆర్ గారు సిబిఐ ఎంక్వైరీ వేయాలి అనగానే వారికి నోటీస్ ఇచ్చారు. మరి ఈ నోటీస్ అప్పుడే ఇవ్వచ్చు కదా. నువ్వు Day 1 నుంచి మంత్రుల ఫోను, నా ఫోను, సెలబ్రిటీల ఫోను కేటీఆర్ఏ ట్యాప్ చేసిన మరి ఈ రోజు ఎందుకు ఇస్తున్నావు ఆ నోటీసు?